ఛీ, ఒక్క ఆటో కూడా రావట్లేదు. హలో బాలి, ఎక్కడున్నావు? పనిలో ఉన్నాను. ఏ? ఇమ్రాన్కి రియాకి ఏదో ప్రాబ్లం అంట. సరే వస్తున్నాను. నువ్వెక్కడున్నావు? టెనిటీ పార్క్ బస్ స్టాప్. ఓకే. సడన్గా ఏమైంది? ఎక్కడున్నారు వాళ్ళు? వాళ్ళు హనీమూన్కి వెళ్ళుంటారులే గాని బాలి నన్ను షాపింగ్కి తీసుకెళ్ళవా? హే, దీనికోసం రమ్మన్నావా? నువ్వు నీ యాషాలు. బండి దిగు, నాకు పనుంది. ఇంత అందమైన అమ్మాయి అడిగితే కాదంటావా? అస్సలు నువ్వు నా బాయ్ ఫ్రెండ్ వేనా? బాయ్ ఫ్రెండ్కి ఉండాల్సిన ఒక్క క్వాలిటీ కూడా నీకు లేదు. సర్లే పద, తప్పుతుందా? ఇమ్రాన్ని రియాని కూడా పిలుద్దామా? సర్లే పిలు. ఒరే బాలి, ప్రణీతారా? ఇదేంటి ఎక్కడికి వచ్చింది? హాయ్. హాయ్ రియా. హాయ్. ఇదేంటి ఇక్కడికి వచ్చింది? మేము ఇక్కడ ఉన్నామని నీకెలా తెలుసు? ఇష్టమైన వాళ్ళు ఎక్కడున్నా తెలిసిపోతుంది. పడింది దీనికి పంచు. మీరెప్పుడు ఇక్కడే మీట్ అవుతుంటారా? ఓకే, కమింగ్ టు ద పాయింట్. నేను ఎందుకు వచ్చానంటే, బాలి, ఐ వాంట్ టు టాక్ టు యూ పర్సనల్లీ. చా, నిన్న కాక మొన్న వచ్చిన దాంతో వెళ్ళిపోతాడా? ఏ సంజన, డోంట్ వరీ. మా బాలిగాడు ఎవరికి అంత ఈజీగా పడ్డు. వాడు మాట్లాడుతున్నాడంటే ఏదో విషయం ఉండే ఉంటది. నువ్వేం చేస్తుంటావు? పోర్ట్లో జాబ్ చేస్తున్నాను. మీ పేరెంట్స్? నాకెవ్వరు లేరు. ఓ సారీ. నువ్వేం చేస్తుంటావు? నేను మెడిసిన్ చేస్తున్నా. ప్రియా నీకు ఓన్ సిస్టరా? లేదు, నా కజిన్ సిస్టర్. నేను చిన్నప్పటి నుంచి మా పెద్దన్న వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నా. యాక్చువల్లీ నాకు వాళ్ళ ఇంట్లో ఉండడం ఇష్టం లేదు, బట్ తప్పదు. ఏ? నా చిన్నప్పుడే మా మమ్మీ చనిపోయింది. అప్పటి నుంచి నేను మా డాడీ మా పెద్దనాన్న వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాం. నన్ను మా పెద్దనాన్న గారే చదివిస్తున్నారు. అవును, నీకు 2 బ్రదర్స్ ఉన్నారు కదా? ఉన్నారు, రిక్కీ, విక్కీ. వాళ్ళేం చేస్తుంటారు? ఏం చేయరని అడుగు. మా పెద్దనాన్నకి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. దాన్ని చూసుకొని వచ్చేసారు బాడీ గార్డ్స్. ప్రణీత మేడం, పెదనాన్నగారు పిలుస్తున్నారు. అరే ఏరా, ఎందుకు భయపడుతున్నారా?
అన్నా ఎక్కి అన్నా, నేనన్నా భద్రాని. ఆ పల్లెటూరుడు మళ్ళీ సిటీకి వచ్చాడన్నా. ఎవట్రా? అదేనన్నా, ఆ రోజు మాడుగుల్లో కార్ రిపేర్ అయింది కదా, వాడేనన్నా. వాడంటే ఎవట్రా? అదేనన్నా, ఆ రోజు మనం చంపేశాం కదన్నా, వాడేనన్నా. హలో 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 చే. సర్లే, కాలేజే కదా, వస్తాలే. తమ్ముడు, వాడు సిటీకి వచ్చాడు. మన గురించి వాడికెలా తెలిసిందిరా? వాడికి గాని నిజం తెలిస్తే మనకి శిక్ష తప్పదురా. మన వాళ్ళు జస్ట్ మిస్ అయ్యారట. ఈ రోజు నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి తమ్ముడు. నువ్వే కంగారు పడకనియా, వచ్చినట్టే పంపించేద్దాం. వాడి ఊరికి కాదు, పైకి. ఈ లైబ్రరీలో మనకి ఏ బుక్స్ కావాలన్నా దొరుకుతాయి. ఓ అవునా, ఈ కాలేజ్లో ర్యాగింగ్ ఎక్కువ అంట కదా. నేనుండగా ర్యాగింగా? ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఎవర్రా అది? న్యూ జాయినింగా? ప్రణీత బాయ్. హాయ్, టాప్ టు బాటమ్ భలే ఉన్నా. పేరేంటి? న్యూ జాయినింగా? నేనెవరు తెలుసా? ఈ కాలేజ్కి నంబర్ 1 ఎదవని నేనే. నిన్ను ర్యాక్ చేయాలన్నా, లవ్ చేయాలన్నా, ఏం చేయాలన్నా అది నేనే. అచ్చా, నేనెవరో తెలుసా? ప్రణీత. నీకు 5 minutes టైం ఇస్తున్నా. ర్యాగింగే చేస్తావో, లవ్వే చేస్తావో, ఇంకేదైనా చేస్తావో నీ ఇష్టం. ఎందుకంటే 5 minutes తర్వాత ఇంకేదైనా చేయడానికి నువ్వుండవు. అబ్బా, ఏంటి ఇంత బాగా డైలాగ్ చెప్తున్నా? ఏం చూసుకున్నా నీకు ఇంత ధైర్యం? చూస్తావా? హలో, చూస్తాం. రాయ్. చూశారు కదా, నేను 5 నిమిషాలు టైం ఇస్తే మా అన్నలు 2 నిమిషాల్లోనే కంప్లీట్ చేశారు. బాలి, వాళ్ళ గురించి ఏం తెలిసిందా? లేదు బాలి, నా ప్రయత్నం నేను చేస్తున్నాను. నాన్నగారు ఫ్రెండ్ ఒకరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఆయన నీకు పరిచయం చేస్తాను. నీకు తప్పకుండా హెల్ప్ చేస్తారు. లేదు రాజు, నాకు ఈ పోలీసుల మీద, చట్టాల మీద నమ్మకం లేదు. వాళ్ళతో పెట్టుకుంటే పని జరగదు. అందరూ నువ్వు అనుకున్నట్టు ఉండరు బాలి. డిపార్ట్మెంట్లో మంచి వ్యక్తులు కూడా ఉన్నారు. ఆసిఫ్ చాలా మంచి వ్యక్తి. ఆయన నీకు పరిచయం చేస్తాను. ఆయన నీకు తప్పకుండా హెల్ప్ చేస్తారు. ఆయన చేయలేని పక్షంలో మొత్తం ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేసి నీకు ఇస్తాను. ఓకేనా? సర్లే. హలో బాలి, నువ్వు పిలిచాక రాకపోవడమా? ఎక్కడ మీట్ అవ్వాలి?
ఏంటి సార్ సడన్గా నన్ను మీట్ అవ్వాలన్నారు? అవును, అడగడం మర్చిపోయాను. ఆ రోజు మా వాళ్ళని చూసి ఎందుకలా పరిగెత్తావు? దాని గురించి తర్వాత చెప్తాను. అసలు ఎవరు నమ్మాలో నమ్మకూడదో తెలియట్లేదు ప్రణీత. నాకు నీ హెల్ప్ కావాలి. హెల్ప్? ప్రాబ్లం ఏంటి? అయినా నేనేం చేయగలను? నువ్వే చేయగలవు. సరే అడుగు, చేస్తాను. నేను అడిగిన దాన్ని మాత్రం సమాధానం చెప్పు. దయచేసి మధ్యలో ఎటువంటి క్వశ్చన్స్ వేయొద్దు. సరే. ఈ మధ్యకాలంలో మీ అన్నయ్యలు రిక్కి విక్కి ఏదైనా ఊరు లేరా? వాళ్ళు ఎప్పుడూ ఊర్ల మీద తిరుగుతూనే ఉంటారు. ఎప్పుడు కాదు, ఈ మధ్య రీసెంట్గా. రీసెంట్గా అయితే అరకు వెళ్ళారు. అరకు నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో టెన్షన్ పడ్డం కానీ భయపడ్డం కానీ ఇలాంటివి ఏమైనా జరిగాయా? మా పెద్దన్న వాళ్ళే హడావిడిగా అబ్రాడ్ పంపించేశారు. అయినా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? నీకు అదే చెప్పాను, మధ్యలో క్వశ్చన్స్ వేయొద్దని. ఓ సారీ. ఇంట్రోగేషన్ అయిపోయిందా సార్? ఇంకా ఏమైనా ఉందా? ప్రస్తుతానికి అయిపోయింది కానీ ఇంకేంటి సంగతులు? చల్.